హాయ్ హలో అందరికీ నమస్తే. నేను ఈరోజు ఉలవల స్ప్రౌట్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది. సో స్ప్రౌట్స్ని ఇలా ఒకరోజు మొత్తం నానేసుకొని మనం ఇలా మొలకగొట్టి పెట్టుకోవాలి. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఇలా కర్రీ చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. దీని జతకి నేను ఒక 2 ఉల్లిగడ్డలు కూడా తీసుకున్నాను, అయితే పొటాటోస్. సో మేము ముగ్గురమే కాబట్టి ఉండేది 2 పొటాటోస్ తీసుకున్నాను, 2 టొమాటోస్ తీసుకున్నాను, ఒక ఆనియన్ తీసుకొని కొంచెం మసాలా వేసుకొని దీన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు నేను ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా నీకు చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, దోశలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ రెసిపీ, చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ కూడా. మీరు ఉల్లగడ్డల బదులు ఉల్లగడ్డలు వేసుకోవచ్చు, వంకాయలు వేసుకోవచ్చు, ఇంకా మీ ఇష్టం కొన్ని వెజిటేబుల్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ప్రిపరేషన్ ఎలానో చూద్దాం. ఒక కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను, కర్రీ లీవ్స్. ఇవి వచ్చేసి ఒకటి ఎండుమిరకాయ వేసుకోండి. చాలా టేస్టీ వస్తుంది. ఏ కర్రీ అయినా, నాన్ వెజ్ కర్రీ కానీ, ఇలాంటి మసాలా కర్రీలు కానీ ఒక ఎండుమిర్చి వేసుకోండి. టేస్ట్ అప్పుడే చాలా మారుతుంది కూడా. అసలు నేను కొన్ని ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్, టొమాటోస్, ఉల్లిగడ్డలు పొటాటోస్ వేసుకున్నాను. పొటాటోస్ మీరు బ్రింజాల్ కూడా వేసుకోవచ్చు, వంకాయలు కూడా చాలా బాగా వస్తుంది. కర్రీ కూడా ఒదుగుతుంది అనమాట. మేము ముగ్గురమే కాబట్టి ఓన్లీ ఉల్లగడ్డలు ఒకటే వేసుకున్నాను అంతే. దీంట్లోకి ఉల్లగడ్డలు, ఇప్పుడు టమోటాలు వేసుకున్నాను. అవి కొంచెం బాగా మగ్గాలండి. కొంచెం అట్లా ఇట్లా కలబెట్టేసి కొంచెం మగ్గిన తర్వాత పొటాటోస్ వేసుకున్నాను. ఇవి 2 పొటాటోస్ తీసుకున్నాను. మా బాబు ఉన్నాడు కాబట్టి నేను కొంచెం ఇష్టంగా తింటాడు పొటాటోస్, అందుకే నేను 2 పొటాటోస్ తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజ్వి. లేకపోతే మీరు దీని బదులు బ్రింజాల్ వేసుకోవచ్చు. బ్రింజాల్ తినము అనుకుంటే ఇంకా పీస్ వేసుకోవచ్చు, బఠానీలు అలాంటివి కూడా వేసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. స్ప్రౌట్స్ కదా, కర్రీ కూడా చాలా బాగుంటుంది. అంటే హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. ఇవి మొలకెత్తిన స్ప్రౌట్స్ అండి. ఇవి ఇలా మొలకెత్తిన స్ప్రౌట్స్ వేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నమాట. ఏ మిల్లెట్స్ అయినా కూడా మనం ఇలా స్ప్రౌట్స్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఈజీ కూడా మనం చేసుకోవడానికి కూడా. లంచ్ బాక్సెస్లో కానీ, ఆఫీస్ వెళ్ళే వాళ్ళు కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను దీంట్లో ఒక హాఫ్ మాత్రమే కర్రీలోకి వేసాను. ఇంకా మిగతా హాఫ్ ఈవినింగ్ దాన్ని మళ్ళీ ఒక 1 విజిల్ కుక్కర్లో పెట్టేసి 1 విజిల్ పెట్టేస్తాను. సో అది మనం సలాడ్లోకి కూడా యూస్ చేసుకోవచ్చు. సలాడ్లోకి కీరా, క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకుని సలాడ్లా కూడా తినచ్చు అనమాట. చాలా బాగుంటుంది ఈవినింగ్. ఇంకా అవి వద్దు అనుకుంటే జస్ట్ కొంచెం పోపు వేసి కూడా ఉడకబెట్టి ఇచ్చేయచ్చు అనమాట. చాలా బాగుంటుంది అది కూడా. నేను ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నా, పసుపు, ఉప్పు వేసుకున్నాను. ఇది కారము. ఇది కారం వచ్చేసి ఇది కొంచెం కారంగానే ఉంటుంది, అందుకే నేను చిన్న స్పూన్తో 2.5 స్పూన్ వేసానండి. చాలా కలర్ వస్తుంది, ప్లస్ కారం కూడా చాలా ఘాటుగా బాగుంటుంది. ఇది పట్టించిన కారం అండి, అందుకే కొంచెం తక్కువే వేసుకున్నాను. నేను చిన్న స్పూన్తో వేసుకున్నాను. చాలా ఘాటుగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ధనియాల పొడి వేసుకుందాము. ఇది కూడా అంతే, 2 స్పూన్స్ అంతే. చిన్న స్పూన్స్తో 2 స్పూన్స్ వేసుకుంటే చాలు. ఎక్కువ కూడా వేసుకోను నేను. మసాలా ఇవన్నీ కూడా నేను తక్కువే వేసుకొని చేసుకుంటానండి. అప్పుడు మనం కడుపుకి కొంచెం బాగుంటుందన్నమాట. మసాలా అంతా వేసుకోవడం వల్ల ఎక్కువ మనం మసాలా కూడా వేసుకుంటాం కదా, అందుకు మంట అట్లా లేకోకుండా అన్నీ తక్కువ వేసుకుంటాను. కానీ కర్రీ కలర్ చూసినారా, కలర్ అప్పుడే చేంజ్ అయింది. చాలా బాగుంటుంది, టేస్టీ, హెల్దీ కూడా. ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి నాకు ఎలా ఉందో. చూసారా కలర్ ఎలా ఉందో, చాలా బాగుంటుంది టేస్ట్. చపాతీ అట్లా దాంట్లో కూడా బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, అన్నిట్లోకి బాగుంటుంది. ఇది వచ్చేసి మసాలా వేసుకుంటున్నాను. కొంచెం కొబ్బరి తీసుకున్నానండి. ఇక్కడ మా బాబు షూట్ చేస్తున్నాడు. చూడు మమ్మీ ఎలా ఉంది, ఇది నేను బాగా తీస్తున్నానా అని మా బాబు తీస్తున్నాడండి. తనకు చెప్తున్నాను నేను, ఇంకొంచెం వెనక్కి వెళ్ళి తీ అని చెప్పి. మా బాబు కూడా ఈరోజు కొంచెం హెల్ప్ చేశాడు. కొంచెం తెల్లవాయిలు అవన్నీ కూడా, గార్లిక్ అవన్నీ కూడా బాగా ఒలిచేసి ఇచ్చాడు అనమాట. ఇది వచ్చేసి డ్రై కోకోనట్, ఇది జింజర్ కొంచెం, గార్లిక్ కొంచెం, అల్లం వెల్లుల్లి 2 వేస్తాను.
రెండు కొంచెం కొంచెం, అల్లం తక్కువ ఉండాలా, వెల్లుల్లి ఎక్కువ ఉండాలా. సో అవి కూడా నేను కొంచెం కొంచెమే వేసుకుంటాను, ఎక్కువ మసాలా అంతా వేసుకొని నేను ఈ యొక్క 4 లవంగాలు వేసుకుంటాను. ఒక చెక్క తీసుకుంటున్నాను, చెక్క, లవంగము, యాలకులు. యాలకులు కావాలంటే వేసుకొని, నేనైతే వేయలేదు, ఊరికే చెక్క, లవంగాలు ఒకటే వేసుకున్నాను అంతే, బాగుంటుంది. దీని జతకు ఇంకొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటాను, ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అన్నీ నేను కొంచెం కొంచెమే వేస్తానండి, ఎందుకంటే ఎక్కువ మసాలా వేసినా బాగుండదు, తిన్నప్పుడు కూడా ఎక్కువ హెవీ ఉండదు అనమాట కడుపు. ఇది వచ్చేసి నా మినీ కిచెన్, చిన్నగా దగ్గరగా హ్యాండీగా ఉండే అట్లా పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో వచ్చేసి కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగం అంతే 4 వేసాను. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేస్తున్నాను అనమాట, అంతే, ఇంకేం లేదు. చాలా చాలా బాగుంటుంది, ఏ కర్రీకైనా ఇంతే. ఇంకా నాన్ వెజ్ కర్రీలు కూడా సేమ్ ఇట్లనే వేసుకుంటాను. సో పేస్ట్ అయిపోయింది. ఆనియన్స్ కూడా వేసుకోనండి, ఆనియన్స్ నేను ఫస్ట్లోనే వేసుకున్నాను కానీ కర్రీకి ఫస్ట్లోనే, సో అందుకు దీంట్లో వేసుకోను. ఒక్కొక్కసారి నాన్ వెజ్ కర్రీలోకి అయితే వేసుకుంటాను కానీ ఇందులోకి అయితే వేసుకోను. చూసారా, చాలు, ఇంతే మసాలా చాలా సరిపోతుంది. ఇప్పుడు నేను దోశ చేస్తున్నాను కాబట్టి దీని కాంబినేషన్గా నేను కొంచెం వాటర్ అయితే కొంచెం ఎక్కువగానే పోసుకుంటున్నాను, ఎందుకంటే ఈ దీంట్లో కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి. అంటే ఎక్కువ అంటే ఇది మునిగేంత పోసుకోవాలంటే, మరీ ఎక్కువ పోసుకుంటే చాలా జారుగా వస్తుందన్నమాట. కొంచెం తక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట. అందుకు కొంచెం నీళ్ళు అది మునిగేంత వరకు, ముక్కలు మునిగేంత వరకు పోసుకుంటే చాలు. ముక్కలు మీన్స్ మనం వేసిన పొటాటో ముక్కలు ఉన్నాయి కదా, అవి మునిగేంత పోసుకుంటే చాలు. మనకి బాగా పులుసు బాగా వస్తుంది, బాగుంటుంది. నేనైతే ఈ మాత్రం పోసుకున్నానండి, ముక్కలు మునిగేంత వరకు పోసుకున్నాను అంతే. చూసారా, చాలు. అది కొంచెం పెట్టేసి కుక్కర్ పెట్టేస్తున్నాను. దీని కాంబినేషన్ వచ్చేసి ఈరోజు నేను దోశ వేస్తున్నానండి. సో మా బాబుకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా దోశ అండ్ ఈ కర్రీ అనమాట. ఆఫ్టర్నూన్ కూడా ఈ కర్రీ సరిపోతుంది మాకు. దోశ, మా బాబు అయితే ఎగ్ దోశ తినడు, సో తనకి నార్మల్ దోశ, ప్లెయిన్ దోశ వేసి ఇచ్చేసాను. అండ్ దోశ కూడా కలర్ ఉండకూడదు, అది మా బాబుకు. కలర్ ఉంటే అస్సలు తినడు, వాడి దృష్టిలో కొంచెం కలర్ వచ్చింది దోశ అంటే అది మాడిపోయినట్టు అనమాట. సో ఇప్పుడు నేను ఫ్లిప్ చేస్తా చూడండి, సో ఆ మాత్రం ఉంటే చాలు, అప్పుడు వాడికి దోశ కాలినట్లు బాగున్నట్టు అనమాట. కొంచెం రెడ్గా ఉన్నా కూడా అదేదో మాడిపోయినట్లు వాడి ఫీలింగ్ అనమాట. ఇది మా కిచెన్ వ్యూ, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మార్నింగ్ లైటింగ్ అదంతా చాలా బాగుంటుంది. అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి, గాలి బాగా విపరీతంగా వస్తుందన్నమాట. నేను ఒక్కొక్కసారి ఆ విండో కూడా క్లోజ్ చేసేసాను, కింద మంట అంతా ఆరిపోతుంటుంది ఒక్కొక్కసారి. నాకు ఫాస్ట్గా మార్నింగ్ చాలా బిజీగా ఉంటాం కదా, నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఆ కిటికీ కూడా క్లోజ్ చేసేస్తాను, ఒక హాఫ్ కిటికీ అనమాట. ఇది వచ్చేసి నాకు వేసుకుంటున్నాను ఎగ్ దోశ. ఎగ్ దోశ కూడా చాలా బాగుంటుంది ఇందులోకి. తనకు ఒక ప్లెయిన్ దోశ, నాకు ఒక ఎగ్ దోశ వేసుకున్నామండి. జస్ట్ ఆ విజిల్స్ కూడా ఒక 10 విజిల్స్ కూడా 1 or 2 వస్తే చాలండి, ఎక్కువ మెత్తగా ఉడికిల్చ అవసరం లేదు. నేనైతే ఒక 10 minutes పెట్టుకున్నాను చాలు. నేనైతే ఏదైనా కూడా అంతే 10 minutes పెట్టుకుంటాను. నాన్ వెజ్ కర్రీలు అయితే నేను అసలు కుక్కర్లో వండనండి, నా మటన్ అయితేనే వండుతాను. ఇంకా చికెన్ అలాంటివన్నీ నేను సపరేట్ పార్ట్ ఉంది నా దగ్గర, సో దాంట్లో వండుతాను చికెన్ అట్లా. ఇది వచ్చేసి ఓన్లీ మటన్ అండ్ ఇలాంటి పులుసులకు మాత్రమే నేను ఇట్లా కుక్కర్ యూస్ చేస్తాను అనమాట. ఇది కొంచెం విజిల్ ఉంది, అందుకే మా బాబు నేను తీస్తా అని చెప్పి పట్టుకొని తీస్తున్నాం ఇద్దరము. చూసారా కర్రీ ఎంత బాగా వచ్చిందో, కలర్ కూడా చాలా బాగుంటుంది. నేను జస్ట్ చిన్న స్పూన్స్తో 2.5 spoons వేసాను అంతే, ఇంకెక్కువ వేయలేదు. చూసారా, నీళ్ళు కూడా అంతే, నేను దోశలో తగ్గట్టుగా పోసానండి. ఇది వంట రాని వాళ్ళు కూడా చూసి ఈజీగా చేసేసేయచ్చు, అంత ఈజీ కర్రీ అనమాట. ఏ కర్రీ అయినా కూడా ఇంతే, ఇంతకన్నా మసాలాలు అవసరం లేదనమాట. చాలా బాగుంటుంది, కడుపుకు కూడా బాగుంటుంది. ఎక్కువ మసాలాలు వేసుకొని ఆ కడుపు అంతా పాడు చేసుకునే కంటే ఇది ఒకసారి ట్రై చేసి చూడండి నా స్టైల్లో. ఉలవల స్ప్రౌట్స్ కర్రీ చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ
దోశలోకి కానీ పూరీలోకి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది మసాలా కర్రీస్లోకి అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా, నేను ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను అంతేనండి. చూసారా, నాకు ఇది దోశలో కాబట్టి ఇంకొంచెం నేను నీళ్ళు పోసుకున్నాను ఒక గ్లాస్ పైన, లేకపోతే ఇంకొంచెం తక్కువే వేసుకుంటాను అనమాట. ఈ టేస్ట్ చూసి నేను ఎట్లా ఉందో చెప్తాను, ఓకేనా. ఈ కర్రీ అయితే నేను చాలాసార్లు చేసినాను, చాలా టేస్టీగా కుదురుతుంది నాకైతే. నేను ఫస్ట్ టైం చేసినప్పుడైతే మా పిల్లలైతే మమ్మీ ఇది నాన్ వెజ్జా అనేసి అడిగారనమాట. సూపర్.